ప్రతి ఊర్లో ఎదవులు ఉంటారు. ఈ ఊర్లో వీళ్ళని మించిన ఎదవులు ఇంకెవరు లేరు. ఎదవులందరినీ ఒక లిస్ట్ వేస్తే దానిలో ఫస్ట్ 3 పేర్లు ఇవే ఉంటాయి. ఇందాక మనం చెప్పిన ఎదవులు వీళ్ళే. దారిని పోయి వచ్చే వాళ్ళని గెలకడమే వీళ్ళ పని. అరే ఈడేంట్రా ఉప్పల్ బాలు ఉన్నట్టున్నాడు. రేయ్ వాడు ఉప్పల బాలు కాదు, అంతకు మించి. ఓ మా పొడవా ఈడేంద్రా నాయన ఎంత అమాయకుడు లాగున్నాడా? నేనైతే చూడలే బాబు, మీరేమైనా చూసారా ఎంత అమాయకుడిని? తమ్ముడు ఇలా రామ్మా. ఏమ్మా తమ్ముడు, బొట్టు పెట్టుకొని గ్రౌండ్కి వచ్చేసావు. ఏ దేవుడు భక్తుడేంటి? శివయ్య భక్తుని బ్రో. అబ్బా శివుడు భక్తుడువా? సరే అయితే నీకు అర్జెంట్గా ఒక టాస్క్ ఇస్తాను, నువ్వు ఇప్పుడు చేసేయాలి. 1 minute ఆ సైకిల్ ఎత్తుకొని గ్రౌండ్ చుట్టూ ఒక రౌండ్ వేసేయాలి. బ్రో అది సైకిల్తో కష్టం బ్రో. రేయ్ ఏం మాట్లాడుతున్నావా? ఏది చేసినా క్రేజీగా ఉండాలా. ఆ సైకిల్ని తొక్కుంటూ కాదు, నెట్టుకుంటూ గ్రౌండ్ చుట్టూ 1 నిమిషం ఆ గ్రౌండ్ వేసుకొచ్చి. ఇది బాగుంది. బ్రో సైకిల్తో కష్టం బ్రో. బ్రో రే చేసుకొచ్చి తర్వాత మాట్లాడదు పోరా. అలా కాదు బ్రో. బ్రో బ్రో ప్లీజ్ బ్రో. చేయలేనంటవా? సరే హెడ్సెట్ దా ఒకసారి దా. తీసుకోండి ఇస్తుందా? ఏం కదా తీసుకోండి బ్రో. సూపర్ బాగున్నాడు రైడ్ అయినా. అవును రే, ఇంట్రా నువ్వు కూడా. మరి ఇంత అమాయకంగా ఉంటే కష్టం అబ్బాయి. సరిగా నీ టాస్క్ చేయలేని అంటున్నావు కదా, ఒక మంచి ఐటెం సాంగ్ కి భరతనాట్యం వేసి పంపించేస్తా. వేసే సెల్పో. అదంతా కాదు, వేసామంటే పంపించేస్తా ఇంటికి. ఏ సెల్పోరాను? ఇదిగో హెడ్సెట్ ఉంది, ఇక్కడే పెడుతున్నాను. నువ్వు డాన్స్ వేసామా, తీసుకున్నామా, వెళ్ళామా, అంతే. సరే వేసేలే ఏం కాదు. కానీ వెళ్ళిపో. గజలు కావాలా? ఏం గజలు ఇస్తా, తీసుకుంటావా? బ్రో ప్లీజ్. భరతనాట్యం వేసామా, తీసుకున్నామా, వెళ్ళామా, ఆ పద్ధతి అయితే ఓకే. బ్రో ప్లీజ్ బ్రో, వద్దు బ్రో. బ్రో ప్లీజ్ బ్రో, వదిలేండి బ్రో. అసలు ఇట్లాంటివి మా ఇంట వంట లేవు బ్రో. అపచారం బ్రో. బ్రో బ్రో వదిలేండి బ్రో, నేను వెళ్ళిపోవాలి, గుడికి వెళ్ళాలి బ్రో, టైం అయింది. ఇప్పుడు అయ్యంతా ఎవరికి కావాలి చెప్పు? డాన్స్ వేసామా, హెడ్సెట్ తీసుకున్నామా, ఇంటికి వెళ్ళామా, అది. బ్రో బ్రో ప్లీజ్ బ్రో, నేను వెళ్ళాలి. అదంతా అయితే లేకపోతే హెడ్సెట్ ఇవ్వను నేను, అంతే. హెడ్సెట్ ఇవ్వను, కావాలంటే డాన్స్ చేయాలంటే. వెళ్ళిపో. బ్రో బ్రో హెడ్సెట్ కావాలి బ్రో. అదంతా కుదరదు అబ్బాయి, డాన్స్ వేసామంటే ఇచ్చేస్తాను, ఇంక నీ ఇష్టం. రే రే ఇలాంటి వాళ్ళతో ఆడుకుంటే మన పేరే పోతుంది. ఇచ్చేరా వాడికి. ఇచ్చేరా. ఇచ్చేయాలంటవా? సరే ఏం కాదు కానీ. సరే తీసుకో. థ్యాంక్స్ బ్రో. మొత్తానికి ఎలాగైనా తప్పించుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి. ఏమోరా, ఇలాంటి వాళ్ళు ఎలా బతుకుతారేమోరా ఈ సమాజంలో. ఇలాంటి వాళ్ళే దేశాన్ని నమ్మేసేది. అరే వాడు బయట విషయం చూసి మన క్యారెక్టర్ జడ్జ్ చేయకూడదు. లోపల ఎలా ఉంటాడో బయట అలా ఉంటాడని రూల్ లేదు కదా. మనం వాడిని ఫాలో అయ్యి వాడి క్యారెక్టర్ జడ్జ్ చేయాలా. ఓకే అయితే ఫాలో చేద్దాం, అప్పుడు తెలుస్తుంది కదా ఏంటి వాడి క్యారెక్టర్. అది మంచి ఐడియా. ఉరి ఉరి చూస్తున్నాడు. హలో భరత్, అర్జెంట్గా ఒక మ్యాటర్ చెప్పాలరా నీకు. నా దగ్గర ఒక ప్లాంట్ ఉందిరా, దాని వాల్యూ మినిమం ఒక 10 crores అలా ఉంటుంది. దాన్ని యాంటిక్ షాప్లో అమ్మేద్దాము. నువ్వు ఏ విషయం కానీ చెప్పావంటే నేను నెక్స్ట్ ఫ్లైట్కి బయలుదేరు. ఓకే ఓకే రా.
10 కోట్ల రే మామ 10 కోట్లు కదరా 10 కోట్లు. విన్నారా మనం అమ్మాయి కూడా అన్నదే బాబా పదరా లేపేద్దాం. కుట్టాలి పదరా మామ, లేపేద్దాం. ఎలాగైనా ఆ చెట్టుని లేపేస్తున్నాం అంతేరా. అంతే పద. రే మామ ఇదేరా వాళ్ళ ఇల్లు. అరే ఎక్కడికి వెళ్తుండ్రా? అరే మామ ఒక దొంగతనం చేయాలంటే ప్లాన్ అది ఇది ఉండాలి. ఈరోజు ఎలా అయినా మనం ఆ చెట్టుని లేపేస్తున్నాం రా. లేపేస్తున్నాం అంతే కుట్టాలి. ఇక్కడ దాకా వచ్చిన చెట్టు నేంద్ర వాడిని లేపేద్దాం. రే మనం బీటెక్ బ్యాచ్ రా, తండుపాలెం బ్యాచ్ కాదు. ఈడైతే దండుపాలెం పెట్టి 5 minutes late. బ్రో కీ ఆఫ్ చేసి కిక్ కొడుతున్నారు బ్రో. ఆన్ చేసుకుని కొట్టున్నారు. థ్యాంక్స్ బ్రో. ఎందుకు చెప్పారు నాయనా? ఎందుకు మాట్లాడేదంతా? మనం ఎవరు అంతా ఏదో వల్లే. అరే ఏం చేస్తున్నారు రేడా? ఏం పర్రా మీ ఇక్కడ? బ్రో యు నో ఐ యామ్ ఏ బిగ్ ఇన్స్టాగ్రామ్ రీలర్. ఐ వాంట్ టు డూ రీల్స్ ఇన్ అవర్ బిల్డింగ్. ఓకే బాయ్ బ్రో. హే బ్రో, అవుట్ సైడ్ కరోనా ఎండ పుట్టింగ్ శామట పట్టింగ్. సో ప్లీజ్ అదన్నమాట. సరే అయితే వస్తా బాయ్. స్టే హోమ్, స్టే సేఫ్. మాస్క్ అయ్యి. ఓకే బ్రో, బాయ్ బ్రో. ఎందుకు వచ్చారో ఎందుకు A few inches later. వకీల్ సాబ్ రా. బిడ్డ కోర్టులో వాదించడం తెలుసు, కోర్టు తీసి కొట్టడం తెలుసు. మళ్ళీ ఎందుకు వచ్చారా? ఏ చిల్లలేదు పో. రే చిల్లలేదు పొమ్మన్నా. బ్రో పోలీస్ ఫోన్ అంతా వద్దు బ్రో. బ్రో 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 వకీల్ సాబ్ మూవీ అనమాట. మీ టీవీలో వస్తుంది అనమాట. రీల్ చేయడానికి వచ్చాను అనమాట. ఓకే బాయ్ బ్రో. ఏ అమితాబ్ బచ్చన్ ఏమున్నావు తెలుసా బ్రో? నువ్వు అసలు నీకంటే తోపు ఎవరు నాకు చెప్పు. అసలు నీకంటే తోపు ఎవ్వరు లే అసలు ఈ ఊర్లో. నీకు అసలు నీకు సాటి ఎవరా? నీకు విషయం చెప్పి ఇప్పుడే చెప్తాను బ్రో. ఆ విషయం ఏందో తెలుసా? ఇప్పుడు దా చెప్పినంత అబద్ధమే. ఆగరా, నువ్వు ఆగరా. బ్రో బ్రో వస్తాను ఆగు. బ్రో బ్రో వకీల్ సాబ్ మూవీని థియేటర్లో చూశాను, మా ఇంట్లో చూశాను, పక్కన ఇంట్లో కూడా చూశాను. కానీ మళ్ళీ ఇప్పుడు మీ ఇంట్లో చూస్తాను. బ్యూటీ ఏంటో తెలుసా? మీ ఇంట్లో కూడా చూస్తాను. A few minutes later. ఏ డోర్ ఓపెన్ చేయరా బాబు. ఏంది పదండి. ఇంత చీకటిగా ఉందా? రే డోర్ ఓపెన్, డోర్ క్లోజ్ చేయి. డోర్ క్లోజ్ చేయండి. రే ఆ పక్క స్టెప్స్ ఉన్నాయిరా, ఈ రూమ్ పక్కన స్టెప్స్ ఉన్నాయి. పైకి పోదాం. ప్లాంట్ పైకి వెళ్ళి ప్లాంట్ తెచ్చుకుందాం. ఓకే ఓకే. డార్క్ ఉంది చూసి వెళ్ళండి. రే మామ ఏంద్రా ఈ రూమ్ మొత్తం డార్క్ గా ఉంది. ఈ రూమ్ లో రే నాయనా ఈ స్విచ్ అన్న ఎత్తుకుంటారా? లైట్ కూడా మరి స్టోర్ రూమ్ రా ఇది. స్విచ్ రే, బోర్డ్ sounds ఏందిరా? నన్ను ఎందుకు కొడుతున్నావు? సౌండ్స్ మరి ఎవరు రా కొట్టిందా? మాకేం తెలుసు. మామ స్టెప్స్, స్టెప్స్ ఉన్నాయి.
A few moments later. అబ్బా బా చంపాడ్రా బాబు. దెబ్బలేంట్రా భయంకరంగా దగ్గర దెబ్బలు. నడు విరగొడే నాకైతే బాబు. అబ్బా ఆ డార్క్ రూమ్ లోకి ఎందుకు వెళ్ళాం అసలు దెబ్బలేంట్రా. ఏమైనా చేయాలి కదా మరి 10 కోట్ల కోసం. అబ్బా మామా, అదిగో మనం మొక్కున్న ప్లేసు. ఇంకా మనకన్నీ కోట్లే. కూట్లే అంటాడేంట్రా ఇడు. ఒరే గూట్లే కాదు అదే కోట్లు కోట్లే. కష్టపడి వచ్చి నా ప్లాన్ తో వచ్చాం కాబట్టి ఓ 7 crores నాకు, ఓ చెరు 1/2 crore నీకు రా. ఏం మాట్లాడుతున్నావురా? అదంతా మీ కష్టపడి తిరిగిండ్రా. కష్టపడి నేను మీకు 6.5 hours later. రే మొక్కరా. అయ్యో మొక్క ఎక్కడ పోయిందిరా బాబు. దంకు దంకు. అమ్మ చెంగాలమ్మ, నా చెట్టు సేఫ్. రారా వాడు వెళ్ళిపోయాడు. పదరా మామ వెళ్దాం. పదరా చెట్టు దగ్గరికి వెళ్దాం. మామ చెట్టు లేదురా. చెట్టు కనబట్లేదురా. చెట్టు లేదే. అయ్యో ఏరా చెట్టు దొరికిందా? మీరు నన్ను ఫాలో అయింది నాకు మొత్తం తెలుసురా. రండిరా నీకు మంచి స్టోక్ ఇస్తాను. అన్నీ తీసేస్తారా గ్రౌండ్ లో? నీకేమన్నా పిల్లల్లా కనబడుతున్నానా? కింద స్టోర్ రూమ్ లో అంతా ఎఫెక్ట్లు అంటే మనమేరా. నీకు రేపు పోండ్రా. నీ గూడు చెదిరి 10 కోట్ల కోసం వచ్చి చివరికి పులిహోర అయిపోయాను. ఎవరు పుట్టారు కనులా నీరు రానీకు కానీ పయనం కడవ